ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్కే మీడియా. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన మరో బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మరోసారి కలకలం అయితే మొదలైంది. భక్తులందరూ అప్రమత్తంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం అయితే హెచ్చరిస్తోంది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయి సెలవుల్లో చాలామంది అయితే తిరుమల వెళ్తూ ఉంటారు. సో వారందరికీ కూడా వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవడానికి ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. తిరుమల నడకదారిలో మరోసారి కలకలం. భక్తులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అయితే సూచన చేసింది. వివరాలు చూసుకున్నట్టయితే కనుక తిరుమలకు వెళ్లే నడకదారిలో మరోసారి వన్యప్రాణుల సంచారం కలకలం రేపిందని చెప్తున్నారు. తాజాగా ఓ చిరుత కదలికలు ట్రాప్ కెమెరాలకు అయితే చిక్కాయి. వెంటనే అప్రమత్తమైన టీటీడీ అటవీ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. భక్తులు గుంపులుగా వెళ్లాలని సూచనలు అయితే చేస్తున్నారు. అవసరమైతే భక్తులతో పాటు భద్రతా సిబ్బందిని కూడా పంపించాలని భావిస్తున్నారు. మళ్ళీ చాలా రోజుల తర్వాత చిరుత తిరుమల నడకదారిలో సంచరించడం అయితే కలకలం రేపుతోంది. భక్తులు కూడా భయాందోళనలో ఉన్నారు. గత వారం కూడా తిరుమలకు వెళ్లే నడకదారిలో ఎలుకబంటి అయితే సంచరించింది. అలిపిరి మెట్ల మార్గంలో ఎలుకబంటి సంచరిస్తున్నట్లు ట్రాప్ కెమెరాల ద్వారా గుర్తించారు. అలిపిరి మార్గం మధ్యలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సమీపంలో ఎలుగు సంచరిస్తున్నట్లు ట్రాప్ కెమెరాకు చిక్కింది. వెంటనే అటవీ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు. అలాగే భక్తుల రక్షణ కోసం టీటీడీ చర్యలు చేపట్టింది. ఎలుగుబంటి సంచరిస్తున్న ప్రాంతంలో గస్తీని పెంచింది. భక్తులను గుంపులుగా వెళ్లాలని, ఒంటరిగా మెట్ల దారిలో వెళ్ళవద్దని సూచించారు. ముఖ్యంగా ఈ సెలవులు పరీక్షలు అయిపోతున్న కారణంలో సెలవుల కారణంగా అయితే కనుక చాలామంది తిరుమల తిరుపతి వెళ్తారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. గుంపులుగానే వెళ్ళాలని అయితే సూచన అయితే చేస్తూ ఉన్నారు.